నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న క్షణం వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం తేదీలు ప్రకటించింది. ఏపీలో మే 13న పోలింగ్ జరగనుండగా జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరగనుంది. 2024 మార్చి 16న ఏపీ ఎన్నికలకు సంబంధించి ప్రెస్ నోట్ ప్రకటన రిలీజ్ అయింది. ఏప్రిల్ 18న అధికార నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ స్వీకరణకు ఏప్రిల్ 15 చివరి తేదీగా నిర్ణయించారు. ఏప్రిల్ 26న నామినేషన్ స్క్రూటినీ జరగనుంది. అభ్యర్థుల ఉపసంహరణ గడువు ఏప్రిల్ 29గా ప్రకటించింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలకు సైతం తేదీలు ఖరారయ్యాయి. ఎలక్షన్ షెడ్యూల్ రావడంతో నేటి నుంచే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చేసింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఈ కోడ్ వర్తించనుంది. రాజకీయ పార్టీలు, నేతలు ఎలక్షన్ కోడ్ను తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ పేర్కొంది. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ, తెలంగాణ లోక్సభ ఎన్నికలు ఒకే రోజు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో గత అసెంబ్లీ ఎన్నికలు 2019లో జరిగాయి. వైసీపీకి 151 స్థానాలు దక్కగా టీడీపీకి 23 స్థానాలు, జనసేనకు 1 సీటు వచ్చాయి. టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ 5 ఏళ్లు పదవిలో ఉన్నారు. దీంతో మరోసారి ఎన్నికల్లో గెలిచి రెండోసారి అధికారం చేపట్టేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తుండగా టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతుంది. ఫలితంగా ఈ ఏడాది జరిగే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు రసవత్రంగా మారాయి. 2019లో మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగగా ఇప్పుడు కూడా అదే పద్ధతిని పాటించింది ఈసీ. ఏప్రిల్ 11న తొలి దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగింది. ఏప్రిల్ 18న రెండో విడత, మూడో విడత 23న, ఏప్రిల్ 29న నాలుగో విడత, ఐదో విడత మే 6న, ఆరో విడత మే 12న, మే 19న ఏడో విడత ఎన్నికల పోలింగ్ జరిగింది. మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్ సింగిల్ ఫేజ్లోనే ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 11న ఎన్నికలు నిర్వహించారు. మే 23 వరకు ఫలితాల కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. ఈసారైతే జూన్ 4 వరకు ఎదురు చూడాలి. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికార పార్టీ కార్యక్రమాలు నిలిచిపోనున్నాయి. ఇకపైన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపాలు, అధికార కార్యక్రమాలు, సమీక్షలు కుదరవు. అధికార పార్టీ పైన, ప్రతిపక్షం పైన ఎన్నికల కమిషన్ నిఘా ఉంటుంది. సరిహద్దులో చెక్పోస్టులు, తనిఖీలు ఉంటాయి. జూన్ 16న దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎన్నికల ప్రక్రియ 12 రోజులు ఆలస్యమైంది. ఇప్పటి వరకు ఉన్న సర్వేల ప్రకారం ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయి. జగన్ ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత అటు అసెంబ్లీ, ఇటు లోక్సభ ఫలితాల్లోనూ కనిపించనుంది. 25 లోక్సభ స్థానాల్లో కూటమికి 20 స్థానాల వరకు లభిస్తాయని సర్వేలు చెప్తున్నాయి. మొత్తం మీద ఈసారి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు కూటమికి, వైసీపీకి అగ్ని పరీక్షగా మారనున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయడం.